పౌర హక్కుల సంఘం మీరు చేయాల్సినటువంటి ఏంటిది, మీ పరిధి ఏంటిది, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్నల్ విషయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. సరే మాట్లాడండి, ఇంటర్నల్ విషయాలే మాట్లాడండి, కానీ రండి, మీరు కలవండి, చూడండి, సాక్షి ఏంటిది, ఏం జరిగిందని తెలుసుకొని ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మాట్లాడండి. రెండు పక్షాలు, వేరు పక్షాల వాళ్ళు కలిసి రండి, ఒక టీమ్ గా రండి. దానికి ఏర్పాటు మేము చేస్తాం, తప్పకుండా ఏర్పాటు చేస్తాం, అనుమతి తీసుకుంటాం, మీకు అనుమతి ఇస్తాం, కలుస్తాం. ఆ ఎన్కౌంటర్ లో పాల్గొని గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళకి తెలియదు, గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్ లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పి అంటున్నారు కదా మీరు. లక్ష్మణ్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు మాతోటే ఉన్నారు వాళ్ళు. ఆ ఎన్కౌంటర్ నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. అది స్థితి. మీకు అర్థం కావడం లేదు. మీరు హైదరాబాద్ లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పినటువంటి. ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ త్రుటిలో తప్పించుకొని, ఎన్నో ఘటనల నుంచి త్రుటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బతికి బయటపడ్డటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఉట్టిగానే ఏదో తమ స్వార్థంతో సుఖలాలసలు అని చెప్పి అనేటువంటిది అంటున్నారు కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు, తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి. నమస్తే. మావోయిస్టు ఆశన్న ఒక సంచలన వీడియో ఈ మధ్యాహ్నం రిలీజ్ చేశారు. అందులో కొంత ఘాటుగానే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద ఆయన ఆ వీడియో చేయడం జరిగిందని ఆయన ఆ వీడియోలో చెప్పారు. సో నన్ను కోవర్ట్ అంటున్నారు, పార్టీకి మోసం చేసి బయటకు వచ్చారని అంటున్నారు, బయట ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అన్న రీతిలో ఆయన వీడియో అంతా సాగింది. దాదాపు 32 నిమిషాల వీడియో ఇది. అందులో ఒక చిన్న బిట్ పౌర హక్కుల నాయకులు ఎవరైతే సంఘాలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నది నేను ఇంతకుముందు ప్లే చేయడం జరిగింది. సో అందులో ఆయన మాట్లాడుతున్నది పౌర హక్కుల నాయకులు, పౌర సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ పరిధి ఎంత, మీరు ఏం మాట్లాడాలి, ఇంటర్నల్గా పార్టీ లోపల జరిగే విషయాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు, తప్పులేదు మాట్లాడండి, కానీ మమ్మల్ని కోవట్లని లేకపోతే మేము ఈ రకంగా ఆ రకంగా మేము మోసం చేసి వచ్చినామని ఎట్లా మీరు మాట్లాడతారు అని పౌర హక్కుల సంఘం నాయకులు, ఆ సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారి పేరును కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఆయన దాంతోపాటుగా ఇంకా చాలా అంశాలు మాట్లాడారు. మేము ఎక్కడా పార్టీని మోసం చేయలేదు, పార్టీకి చెప్పే మేము బయటికి రావడం జరిగింది, పార్టీ చాలా తప్పిదాలు చేసింది, ఆ తప్పిదాలకి ఇవాళ మనం మూల్యం చెల్లించుకుంటున్నాం, ఇక ఇంతకు మించి చేసేదేమీ లేదు, దారి లేదు కాబట్టే మేము బయటికి రావడం జరిగింది అన్నది ఆయన ఆ వీడియోలో చెప్పిన మాట. ఈ విషయం మీద మాట్లాడదాం. నా ముందు పౌర హక్కుల నాయకులు, పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే అండి. నమస్తే. యా, మీరు మిమ్మల్ని మీన్స్ మీ సంఘాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మీ అధ్యక్షుని గురించే మాట్లాడండు, మీ అధ్యక్షుని పేరును కూడా ఆయన ఉపయోగించండు. గడ్డం లక్ష్మణ్ గారు 3 సార్లు వాడిండు. గడ్డం లక్ష్మణ్ గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? సో మేము ఎక్కడ కోవట్లుగానో ఇంకో రకంగా మేము చేయలేదు, మీరు హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కాదు, పరిస్థితి ఇక్కడ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి అని. తానా అంటే తందానా అనే బ్యాచ్ లాగా మాట్లాడుతున్నారని కూడా అన్నాడు ఒక సందర్భంలో. సో ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? అదే సంఘం కాబట్టి, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు మీరు. ముందు మీరు మాట్లాడినట్టు మావోయిస్టు ఆశన్నగా మనం ఏమైనా పరిగణించాల్సిన అవసరం లేదనుకుంటా. మాజీ అని కాదు, తక్కలపల్లి వాసుదేవరాన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది. అట్లనే ఆయన కూడా మల్లోజల వేణుగోపాల్ అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒకసారి పార్టీ విడిచిపెట్టినాక పార్టీ పెట్టిన పేర్లు వాడుకోవడం అనేది మనం వాడడం కూడా సరికాదు, ఆయన కూడా చెప్పుకోవడం కూడా సరికాదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అయినా పీపుల్స్ పార్టీ అయినా సరే మనందరం చిన్నతనం నుంచి చూస్తున్నాం. అవి చాలామంది ప్రజల సమస్యల కోసం ప్రాణత్యాగాలు చేసి హక్కులు సాధించుకున్న పార్టీ. అది 2014 వరకు లేదంటే 2004 వరకు చర్చల క్రమంలో మావోయిస్ట్ పార్టీతో ఎంసీసీతో కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది. ఈ 2 పార్టీలు ఏర్పడిన తర్వాత ఈ పీపుల్స్ పార్టీ ఉద్యమం అనేది అఖిల భారత స్థాయి ఉద్యమంగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. అది పీపుల్స్ వార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పూటకపు ఎన్కౌంటర్ హత్యాకాండ కొనసాగింది. దాంట్లో మనకు ఎవరికి తెలియకుండా లేని అవసరం లేదు. 1985 to 86 అనేది ఒక ఆట మాట పాట బంద్ కాలం ఎన్టీ రామారావు. ఆ కాలంలో అయితే రాత్రి ఇంట్లో ఉంటే తెల్లారి శవమైన పరిస్థితి మన తెలంగాణ అన్ని పల్లెల్లో చూసినాం. అటువంటి నుంచి పౌరకుల సంఘం ప్రతి నిమిషం పనిచేస్తూ మేము 6గురిని కూడా కోల్పోయాను. రామరాధం, జాప లక్ష్మారెడ్డి, గోపిరాజన్న, నర్ర ప్రభాకర్ రెడ్డి, పురుషోత్తం, ఆశమ్మాలి. ఎందుకు? ఏవైతే హత్యాకాండ లేకపోతే అణిచివేత జరుగుతుందో దాన్ని ప్రశ్నించినందుకు మేము ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏదైతే ఉద్యమాలు ఉన్నారో ఉద్యమం మీద అణిచివేతను మాట్లాడుతున్నాం. ఉద్యమాల మీద అణిచివేత మాట్లాడినందుకు వాళ్ళకి కష్టమవుతుంది. అందుకోసం మమ్మల్ని కూడా చంపింది. ఏదో ఇది మావోయిస్ట్ పార్టీ అంటే మీకు సంబంధించిన అంశమే కాదు, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశం. ఎవరైతే
వాసుదేవరావు గారు మాట్లాడుతున్నారు, ఇది మీ అంతర్గత విషయం అని కాదు. ప్రజలందరూ త్యాగం చేస్తేనే పార్టీ నిలబడుతుంది, ప్రజలు సాక్రిఫై చేస్తేనే మాట్లాడుతున్నారు. అందరూ చూస్తున్నారు, మీరు పోరాటం చేస్తుంటే మీ నాయకత్వంలో మీరు నిజాయితీ గల, ఎందుకంటే సమాజంలో ప్రాణాన్ని మించిన త్యాగం ఇంకోటి ఉండదు, అది నిజాయితీతో కూడి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అభిమానిస్తున్నారు. నార్త్ ఈస్ట్ నుంచి కాశ్మీర్ దాకా, ఎందుకంటే కాశ్మీర్లో విద్యార్థి సంఘం ఖగార్ని వ్యతిరేకిస్తూ మాట్లాడింది కదా. ఇంత అఖిల భారత స్థాయిలో ఇంటర్నేషనల్ కూడా ప్రభావం ఉండొచ్చు లేదని. ఇట్లున్నప్పుడు నిజంగానే ఖగార్ మీద మీరు ఇన్ని ఇంటర్నల్గా లేదా సిసి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. ఏమీ మాట్లాడినప్పటికీ ఖగార్ జనవరి 1 మంగ్లీ సోడీతోటి స్టార్ట్ అయింది, ముద్వెండి గ్రామంలో చంపాను. అప్పటి నుంచి మేము మే 1 ఆ ప్రాంతంలో పౌరకుల సంఘం ఒక 50 సంఘాలతో కలిపి ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదికను ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి మాట్లాడుతుంటూ వస్తున్నాం. అప్పటి నుంచి మీ లైనా, మీ రక్షణ, మీ ప్రొటెక్షన్ మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ఒక్కసారిగా కాడి కిందేసిపోతున్నంటే ఎట్లా? అది కాదు కదా. ప్రజలందరూ సుమారుగా ఒక లెక్క తీస్తే 20,027 మంది ఇప్పటి వరకు చనిపోయి ఉన్నారు. సరే, మీరు చంపినరా లేకపోతే ఎన్కౌంటర్లు మీరు చనిపోయినరా, ఇటు నుంచి హత్యలు జరిగినాయి, అన్నీ మొత్తంగా కులకసిస్తే 20,000 పైగా హత్యలు జరిగినాయి, మరణాలు జరిగినాయి. ఇవన్నిటికీ కూడా బాధ్యత. ఇప్పుడు ఆయన మిమ్మల్ని, మీ సంఘాన్ని కానీ మీ నాయకుడిని కానీ అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనను తప్పుపడుతున్నారు. మీరు నన్నెందుకు మీరు తప్పుపడుతున్నారు? మమ్మల్ని కోవట్ల కింద ఎందుకు చూస్తున్నారు? మీరు ప్రజల కోసం ఎవరైతే రోడ్డు మీదకి వస్తారో, ఉద్యమాలు చేస్తారో వాళ్ళు సరిగ్గా ఉండాలని ప్రజల్లో భాగమైన పౌరకుల సంఘం ఖచ్చితంగా కాంక్షిస్తారు, కోరుకుంటుంది. మీరు నిజంగానే మేము ఇంతకుముందు కూడా సభల్లో మాట్లాడినాం, ఏ ఉద్యమకారుడైనా ఏ విప్లవకారుడైనా చివరి దాకా నడుస్తారని ఎవరం అనుకోలేము. ఆయనకు అనారోగ్యం ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆయన నాకు చేత కాదని చెప్పి సరెండర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పత్రికా విలేకరులు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. అట్లా మీరు కూడా మీ ఆయుధాన్ని వాళ్ళకి అప్పగించేసి మీ సరెండర్ అయితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీరు మొత్తంగా లైనే తప్పని చెప్పి మీ డివిజన్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారంటే అది ద్రోహం కాకపోతే ఏమైతుంది? డివిజన్ లొంగిపోతామనే వచ్చిందని కూడా చెప్తున్నారు కదా. ఇందులో కూడా గాయాలైన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, బసవరాజుని కాపాడుకోవడానికి కష్టపడి పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు కదా. మే 21 బసవరాజ్ ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది ఉంటే 28 మంది చనిపోయినారు, 7 మాత్రమే బతికున్నారు. సరే, 7 మీతోటే ఉండొచ్చు, మేము కాదంటలేము. కానీ ఏదేమైనప్పటికీ కూడా సరే, ఎన్సర్కిల్మెంట్ చేసి హత్య చేస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళకందరికీ మన దాంట్లో కోవట్లో ఉన్నారు, ఇన్ఫార్మర్స్ ఉన్నారు, లేకపోతే మన జీపీఎస్ ద్వారా అందరినీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నిటినీ మనం సరి చేసుకోవడం ద్వారా మీరు చేస్తున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన ఉద్యమం కాదు. ఖగార్ 2024 నుంచి స్టార్ట్ అయింది. కానీ ఖగార్ కన్నా ముందు ఎన్ని ఆపరేషన్స్? సాల్వాజున్ 2005, 2009 గ్రీన్ హంట్, సమ్మతం 2017, 2022 ప్రహారు, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నిటికి ప్రజలు సాక్రిఫై చేసిండ్రు, ప్రాణత్యాగం చేసిండ్రు, ఎదుర్కొన్నారు, ఎన్నో చేసిండ్రు కదా. ఇప్పుడు ఖగార్ వచ్చేసరికి మీరు మొత్తం నాశనం అయిపోతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అప్పుడు దారి లేదు, అప్పుడు దారి ఉంది, ఇప్పుడు దారి లేదు, మొత్తం మూసుకుపోయింది. ఇప్పుడు దారి లేదని మీరు సరెండర్ అవుతారా? దారి లేకపోతే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? నిజంగానే దసరా పండుగ కదా, ఆయుధాలు ఎక్కడ డంపులో పడేసి మీరు బయటకు వచ్చి ఉండండి, పరిస్థితి చల్లబడ్డాక మళ్ళీ పోవచ్చు అని అంటున్నారు. కానీ మీరు మొత్తంగా ఇప్పటి వరకు చేసిన విప్లవోద్యమాన్ని సరెండర్ చేస్తూ మీరు ఎట్లా పోతారు? పోనీ నిజంగానే ఈ ఆయుధాలు అనేది మీ డివిజన్ సంబంధించినయేనా? మొత్తం పార్టీ మొత్తం ఒకే సరెండర్ అనుకుంటే అందరు సరెండర్ అయితే ఇప్పుడు కొంతమంది సరెండర్ అయినరు, వాళ్ళు మొత్తం వెపన్స్ ఇచ్చేసారు. అట్లా అనుకున్నారా? మొత్తం పార్టీ మొత్తం అట్లా అనుకుంటే మనకు చర్చ లేదు కదా. కానీ కొంతమంది చేస్తామన్నప్పుడు ఈ వెపన్స్ వాళ్ళకి ఇవ్వాలనే అనుకుంటున్నారు కదా. మీ సొంత ఆస్తి కూడా కాదు కదా. ఇది అన్ని ఈ కారణాలు చూస్తే ఇప్పుడు మీరు మామూలుగా ఎవరైనా వ్యక్తి అనారోగ్యంతో ఎవరైనా సరెండర్ అయితే పౌరకుల సంఘం కాదు, ఏ సంఘం కూడా కామెంట్ చేయదు. ఎందుకు చేయదు? ఆయన కష్టం ఉంది, చేయలేకపోతున్నాడు, ఎంతకాలం చేస్తాడు అన్నది అనుకుంటే మనం అర్థం చేసుకుంటాం. కానీ మీరు ఇంత కాన్షియస్గా ఒక 200-300 మందిని ఒక్కసారిగా సరెండర్ చేయించుకుంటే అది ప్రజలు దాన్ని విశ్వాసంగా చూస్తున్నారు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి. అప్పటికి ఇప్పటికీ పీపుల్స్ వరకు ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీకి వచ్చినప్పటి నుంచి కూడా సమస్యలు పెరిగినాయి, ప్రజల పోరాట శక్తి తగ్గిపోతుంది, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాబట్టి పోరాటాల అవసరం అనేది అంటున్నాం మనం కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇంతెందుకు ఇదే బస్తర్ లోపల కోట్లాది విలువైన ఖనిజ సంపద కోసం సామ్రాజ్యాలు పోటీ పడుతూ మీరు ఎవరైతే వీళ్ళకు రివార్డులు ఇస్తారో అవి సామ్రాజ్యవాదులు ఇస్తున్నాయి, పెట్టుబడిదారులు ఇస్తున్నారు, ప్రభుత్వాలు ఇస్తలేదు. మాలిని సుబ్రహ్మణ్యం వ్యాసం చూడండి, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ చేస్తున్న క్రమం లోపల మీరు ఇంకా
ప్రజలకు ఏదైతే ఒక ఆకాంక్ష ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కటి వాస్తవం లేదా, అన్ని తప్పులే అనుకుంటున్నారా మీరు 32 నిమిషాలలో? ఒక్కటి అంటే ఏమన్నా ఉంటే తప్పులు ఉండొచ్చు, అంటే మనం సరైన టైంలో సరైన ఎత్తుకడలు చేయలేకపోవచ్చు కావచ్చు, కానీ టైం గడిచిపోయింది కదా. అయిపోయినాక ఇప్పుడు అది ఆ బిఆర్ దాదా ఎవరైతే పార్టీ చీఫ్ గా నంబాల కేశవరావు బసవరాజు గారి ఆలోచన మేరకే మేము సాయుధ విరమణ అన్నం తప్ప మరి అటువంటిప్పుడు అందరికీ విరమణ. ఇప్పుడు అదే అందరూ ఓకే అన్నారు, ఇప్పుడు కాదని అంటున్నారు. మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్న నిర్ణయం అని తప్పుడు మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధం అని అంటున్నాడు కదా. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు అట్లా అన్నప్పటికి కూడా మీరు డివిజన్ కాకుండా వాళ్ళ డివిజన్ లోపల వాళ్ళందరితో చేసి మీరు స్ట్రగుల్ చేస్తారా, స్ట్రగుల్ చేసి చేయండి, నేను మాత్రం పోరాటాన్ని విరమిస్తానని ఇండివిజువల్. అది ఇళ్ళకు రావడానికి ఎట్లయితే ఇండివిజువల్గా పోతారో పోవడం కూడా ఇండివిజువల్గా పోతే మొత్తం ఒక్క సంస్థ ఏకాభిప్రాయం అయితేనేమో అందరిది సమిష్టి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరిది లేకుండా అట్లా జరిగిందంటే అందుకోసం కదా మనం అంటున్నది. అట్లా కాకుండా కేవలం కొద్ది మందినే ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చిందంటారా మిగతా వాళ్ళని 200 మందిని? అందరికీ ఇప్పుడు అందరు మనసులలో బాధ వేదనతోటే కనిపిస్తున్నాయి. ఈయన ఒక్కడు మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళందరూ చాలా ఆందోళనతో ఉన్నారు. అంతెందుకు కగారు 22 స్టార్ట్ అయినాక సరెండర్ అయిన ప్రతి ఒక్కరు పోలీస్ క్యాంపులలో ఉన్నారు. ఎవ్వరు కూడా ఇళ్లలోకి పోలేదు. రేపు పొద్దున వీళ్ళు కూడా ఇళ్లలోకి పోతారనే గ్యారంటీ లేదు. వీళ్ళకి మాత్రం ఒక్క అధినాయకులకు మాత్రం వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. వీళ్ళకి ఏదన్నా ఏది గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఇచ్చి ఉంచుతారేమో తప్ప ఇంకేం జరగదు. లేదు వస్తామంటున్నారు కదా, అవసరమైతే మేము ఎవరైతే వాళ్ళ మిత్రులు కామ్రేడ్స్ వాళ్ళు అనుకున్న కామ్రేడ్స్ వాళ్ళు పిలిచినా మేము వస్తామని అంటున్నారు కదా. వాళ్ళు వచ్చేటట్టయితే మీరు ఇప్పుడైతే మాకు విప్లవతత్వం అని మాట్లాడుతున్నారో వాసుదేవరావు గారు, నిజంగానే విప్లవకారులు అక్కడ ఉన్నారు కదా, మీరు ఆయుధాలు అక్కడ ఇచ్చేసి వస్తే వాళ్ళు అడిగిన కదా ఆయుధాలు వదిలిపోమ్మండి, పీఎల్జేకి అప్ప చెప్పండి, పీఎల్జే దాడి తీసుకోండి అని కూడా చెప్పింది కదా. మీరు అక్కడ వదిలిపెట్టి వస్తే వాళ్ళే తీసుకుంటారు కదా. అడవిలో వాళ్ళకి తెలియని జాగా ఎక్కడ ఉన్నది, మీకు తెలియని దారి ఎక్కడ ఉన్నది, పలానా ఊర్లో పెట్టినాం మీరు తీసుకొని పోండి అంటే అయిపోతుంది కదా. కానీ మీరు బస్తర్ జంక్షన్ అయిన తోడు పిలిపించుకొని పడవల్లో దాటుకుంటూ ఇంత ఓపెన్గా వస్తున్నారంటే మీకు ఎంత అప్పటికే ఎంత సహాయత కుదిరింది స్టేట్కు. మీరు డే టైంలో తిరగలేరు కదా, నైట్ టైంలో కూడా అది కష్టం మీద తిరుగుతున్నారు కదా. అటువంటి డే టైంలోనే మీరు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు, పోతున్నారు అంటే అంత సరెండర్గా సంబంధించిన అన్నీ దొరికినాయి కదా. అంటే మీరు పోరాటాన్ని ఆపుకోవడం మీ ఇష్టం, మనకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రజలు విశ్వసిస్తున్నారు, కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. నిజంగా ఆపరేషన్ కగార్ తోటి చాలా దుర్మార్గమైన దాడి హత్యాకాండ స్టార్ట్ అయింది, దాన్ని అందరం ఖండించాలి. కానీ అట్లా అని చెప్పి పోరాటాన్ని ఆపుకుంటే కోట్లాది ప్రజలు మీ మీద విశ్వాసం పెట్టుకున్నారు కదా, దానికి ఏం సమాధానం? అది కదా ప్రశ్న. పోని నిజంగానే స్టేట్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ పౌర హక్కుల నాయకులు సంఘాల నాయకులు మేము చనిపోతే అంటే మీరు కంటిన్యూ చేయండి అని మీరు బయట ఉండి చెప్తున్నారు కదా, మీకు ఇక్కడ విషయాలు తెలియవు, మేము చనిపోతే మమ్మల్ని హీరోల కింద చూపించి మీరు ఎర్ర జెండాల స్వాగతం పలకడానిక మీరు ఆలోచన చేస్తున్నారు? ఆ అవసరం పౌరకుల సంఘానికి లేదు. ఎందుకు మొన్న సీసీ మెంబర్స్ చనిపోయినా కూడా మేమేమంటున్నామంటే నిరాయుధులైన వ్యక్తులు ఈరోజు మనం 25 ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈరోజు కూడా పులియంజన్న శోభక్కల వర్ధంతి రోజు. ఈరోజు వాళ్ళని కూడా బెంగళూరులో పట్టుకొని పీసర దగ్గర తీసుకొచ్చి కాల్చంపి రివార్ నాడు శవాలు ఇచ్చారు. అది పరిస్థితి. అంటే వీళ్ళని కూడా నిరాయుధంగా పట్టుకున్నప్పుడు నిరాయుధంగా పట్టుకున్న సరే మనకు కాన్స్టిట్యూషన్ ఉంది కదా, రాజ్యాంగం ఉంది కదా, మీరు చూపెట్టచ్చు కదా అరెస్టును. మనం గత 50 ఏళ్ళు అడుగుతున్నాం, ఇప్పుడే అడుగుతున్నాం. ఇదే మరి ఇప్పుడు ఎవరైతే తక్కలపల్లి వాసినాడు నిజంగానే రాజ్యాంగాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు అరెస్ట్ అయినప్పుడు అదే రాజ్యాంగం ప్రకారం నిరాయుధులు కదా వీళ్ళిద్దరు ఎందుకు కోర్టులో హాజరుపరచలేరు మీరు అడగలుగుతారు. ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు నిజంగా కేసులు ఉండొచ్చు, కేసులుంటే ఏం చేయాలి? రాజ్యాంగ పరంగా శిక్షించాలి. రాజ్యాంగమే కాదు ఇప్పుడు మన అంతిమంగా రాజ్యాంగం అమలు జరుగుతలేదనే పౌరకుల సంఘం మాట్లాడుతుంది. జీవించే హక్కు ఆర్టికల్ 21 అమలు అవుతలేదనే బొట్టుగా అనుకుంటారా చంపేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాం. అట్లా ఎవరమైనా సరే ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేసినా వాళ్ళు మేమేదో పౌరకుల సంఘం మీరు చేసి వస్తే అంటడం కాదు. ఏదైతే ఉద్యమించే ప్రజల మీద ఒక అణిచివేత జరుగుద్దో ఆ అణిచివేత ప్రశ్నించడానికి పౌరకుల సంఘం ఉంటుంది. అది ఇప్పుడు రిజర్వ్ పోలీసు వాళ్ళు బెటాలియన్ పోలీసులు సమ్మె చేస్తే సమర్థించలేదా? అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు మొత్తం మా భూములు మాకు కావాలంటే మేము ఏదైనా సరే అందులో ప్రజాస్వామికం ఉంటే సమర్థిస్తాం. ఇప్పుడు మీరు చేసే పోరాటం అనేది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష ఉంటే సమర్థిస్తాం తప్ప మీరు చేసిన ఏ పోరాటమైనా సమర్థించడానికి పౌరకుల సంఘం సిద్ధంగా లేదు. విషయం ఏంటంటే మీరు వాళ్ళు ఏదో అంటే మేమేదో అంటామని కాదు. అక్కడ విషయం ఏంటంటే ప్రజలకు మీరు జవాబుదారం ఉన్నప్పుడు ఆ జవాబుదారం అనేది
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక 22 నెలలుగా కగారు జరుగుతుంది. ఇది స్టార్టింగ్ నుంచే చూస్తే 80 ఎన్కౌంటర్లో 700 మంది చనిపోయారు. ఇంతమంది బతికేవాళ్ళు ఎందుకు ప్రయత్నం జరగలేదు? ఒకటి. రెండవది ఏంటంటే రాజ్యం ఎప్పుడైనా సరే, ప్రభుత్వం ఎప్పుడైనా సరే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పోరాటం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఊకోదు కదా. ఒక స్థాయిలో మెల్లగుండొచ్చు, ఒక స్థాయిలో చర్చలు జరపవచ్చు, ఒక స్థాయిలో దాడి చేయొచ్చు, ఇది జరుగుతుంది కదా. దానికి సంబంధించి మీ పథకాలు ఆలోచనలు ఉండాలి తప్ప ఇప్పుడు మాత్రం మేము ఏం చేయలేము, మొత్తంగా చేయి దారిపోయింది, మేము సరెండర్ అవుతామంటే మీ మీద విశ్వాసం పెట్టుకున్న ప్రజల పరిస్థితి ఏంది? ఇది కదా. ఏ పార్టీకైనా జవాబుదారం ఉండాలి కదా. ఇప్పుడు మేము ఉంటే చనిపోతాం, మమ్మల్ని హీరోలు, ఎవరిని హీరోలు ఎందుకు చేస్తారు? వాళ్ళ త్యాగం వాళ్ళని గుర్తించబడుతుంది. మీరు చనిపోగానే తీసుకొచ్చి ఎర్ర జెండా కప్పి అది ఎందుకు అవసరం? అది అంటే వాళ్ళు చేసిన త్యాగాలు, ప్రజల కోసం వాళ్ళు చనిపోయిన విధానం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, అంటున్నారు అంటే మమ్మల్ని ఇక్కడే ఉండి మమ్మల్ని చనిపో. మరి ఇది మీరు ఇప్పుడు సరెండర్ కాకముందు ఎన్ని జరగలేదు? మరి ఎందుకు మీరు అప్పుడు ఖండించలేదు? మీరు ఇప్పుడు సరెండర్ అయ్యారు, ఇప్పుడైంది కదా. 50 ఏళ్ళుగా ఉన్నారు కదా, 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు ఉన్నా ఎన్ని ఎన్కౌంటర్లు. మీరు ఇప్పుడు పటేల్ సుధాకర్ రెడ్డి కదా, శాఖమూరి అప్పారావు కదా, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ బుటకం ఎన్కౌంటర్ మాట్లాడినాం కదా, లేకపోతే ప్రజా సంఘాలు మాట్లాడినాయి కదా. ఎందుకు అప్పుడు మరి ఎందుకు మాట్లాడేది? ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీరు మమ్మల్ని హీరోలు చేస్తారని ఇప్పుడు మాట్లాడుతున్నావు ఎందుకు? నీ దగ్గరికి వచ్చేసరికి ఆపరేషన్ కాగారు లేదా శత్రు బలవంతులు, మనం పోరాటం చేయలేదు, ఇక్కడ చనిపోతాం, ఎట్లా ఇది అవుతుంది? మరి ఇంతకాలం చేసిన పోరాటాలు, ప్రజల సాక్రిఫైస్ను. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఎదగడానికి ఆయన ఒక్క మల్లవెల వేణుగోపాలో లేకపోతే తెక్కలపల్లి భాస్కరరావు కారణం కదా. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ స్థాయిలో ప్రజలు, పీడిత ప్రజలు, పోరాడుతున్న ప్రజలు ఎంతోమంది మద్దతు ఇచ్చింది కదా. అందులో ఒక ప్రజాస్వామిక అంశం ఉంది, వాళ్ళు నిజాయితీకి పనిచేస్తారన్నది ఉన్నది కదా, లేకుండా లేదు కదా. అటువంటి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు జవాబుదారీ. ఇప్పుడు ఎందుకు పౌరకుల సంఘం మాట్లాడుతుందంటే మీరు ఆ జవాబుదారీతనం నుంచి ఒక శాస్త్రీయబద్ధంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిజంగా వెళ్ళగలిగితే పరిధి దాటి మాట్లాడుతుందా మీ సంఘం ఏమైనా? అట్లేం లేదు. ఎందుకు పరిధి అంటే మీ మీద జరిగిన ఏదైతే హత్యాకాండ జరుగుతుందో దాన్ని ఎట్లా ప్రశ్నిస్తామో, మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడమో, మోసం చేయడమో, లేదా ఇంకోటో ఏదైతుందో దాన్ని కూడా ప్రశ్నిస్తుంది కదా. ఇప్పుడు మీరు జరుగుతున్న ఈ తతంగం అంతా కూడా జనవరి 1, 2024 నుంచి 25 నుంచి ఇప్పటి వరకు జరిగిందని అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే అతని భార్య తారక గడ్చిరోలి పోలీసులోకి వెళ్ళి నుంచి ఇప్పటి వరకు పోలీస్ కస్టడీలో ఉందని ఒక వార్త ఉంది. ఎవరు? మల్లోజుల వేణుగోపాల్ భార్య. అసలు ఆయన పోలిట్ బ్యూరో బయటికి రాలేదు, ఇంకా బయటకు వచ్చినట్టే లేదు. మొన్న మాత్రం వాళ్ళ అరెస్ట్లప్పుడు మాత్రం ఆమె కూడా స్టేజ్ మీద కనిపించింది. ఇది కదా విషయం. ప్రజలందరికీ అనుమానాలు రావడం, లేకపోతే పార్టీ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా ఏంటంటే 11 నెలలుగా జరుగుతున్న తతంగం ఇది అంటే అప్పుడు ప్రజలందరికీ అనుమానాలు వస్తాయి కదా. జరిగిన ఎన్కౌంటర్లందరూ కూడా వీళ్ళకి ఏమైనా పాత్ర ఉందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా మొత్తం మేమే చేసినాం, పార్టీ నాశనం చేసినాం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు అన్నది కదా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధో ఇంకోటో. పార్టీని వాళ్ళు నాశనం చేయడానికి పార్టీ అంతా ఏం లేదు. కాకపోతే ఏంటంటే జరిగిన పొరపాట్ల నుంచే, ఒక విధానపర నిర్ణయాల నుంచే కొంచెం వెనుక ముందు పార్టీ మిస్టేక్స్ వల్లనే ఈడి దాకా వచ్చిందని అంటున్నారు ఆయన. పార్టీ చేసిన మిస్టేక్స్ వల్లనే మేమేం చేయగలుగుతాం, ఇంకా దారే లేదు, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అన్నది కదా ఆయన చెప్తున్న పాయింట్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందే కాదు, ప్రజలు నమ్మడానికి ఆపరేషన్ కాగారు మీద మనం 22 నెలలుగా మనం మాట్లాడుతున్నాం. అటువంటిప్పుడు ఇవాళ 1 నెలతో వచ్చింది కాదు కదా. ఇప్పుడు దీనికన్నా ముందు ఇన్ని ఆపరేషన్స్ జరిగినాయి కదా, ఇన్ని ఆపరేషన్స్ ఎదుర్కొన్నారు కదా. ప్రహార్ ఎంతెందుకు 22, 23, 21 3 ఏళ్ళు కూడా ప్రతి ఏప్రిల్ నెలలో అది డ్రోన్ బాంబులు, హెలికాప్టర్ ఫైరింగ్ కిష్టారం గ్రామాల మీద అయినాయి కదా. 32 మంది మేధావులు ప్రధానికి లెటర్ రాసింది కదా, మీరు విచారణ జరిపించండి అని. అప్పుడు కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినాం కదా సుక్మా పోయి. అంటే ఆదివాసుల మీద హింస అయినా సరే, మావోయిస్టుల మీద హింస అయినా సరే మీరు చర్చలు జరపండి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, వాళ్ళ పేసా యాక్ట్ అమలు చేయండి, గ్రామసభ తీర్మానం అమలు చేయండి అని మాట్లాడుతున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడున్న స్థితి లోపల మనం ఏం చేయలేకపోతుందంటే దానికి మీరు బాధ్యత పడాల్సిందే, ఎవరైనా కదా సార్. ఇప్పుడు ఒకనొక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని మీరు అంచనా వేయాలి కదా. చివరగా ఇప్పుడు ఆయన ఏవైతే పాయింట్స్ కొన్ని రేజ్ చేస్తున్నారో అక్కడ పార్టీలో ఉన్న సిచ్యువేషన్స్, ఇప్పుడు మీరు బయటనే ఉన్నారు, అందరం బయటనే ఉన్నాము, లోపలికి వెళ్ళొచ్చింది వాళ్ళు. అవును. ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చిన వాళ్ళు, ఎప్పుడో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రీసెంట్ గా వచ్చిండే ఆయన కాబట్టి పార్టీలో ఏం జరుగుతుందన్న దాని విషయంలో ఆయనకి క్లారిటీ ఉంటుంది. ఆయన చెప్పింది అబద్ధమైన అయి ఉండాలి, ఆయన చెప్పింది 100% వాస్తవమైన అయి ఉండాలి.
లేదు 80% వాస్తవమే 20% అని ఎంతో రేషియో ఉండాలి. సో ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని వాస్తవ విషయాలు కూడా ఉండొచ్చు కదా. అంటే పార్టీలో ఉన్న ఇప్పుడు అడవిలో ఉండి పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు అన్న ఒక కోణాన్ని కూడా మనం విశ్లేషించాలి కదా. అవకాశం లేదా ఇప్పుడు పార్టీలో కూడా మనకు తెలియదు కదా. ఆయన అదే అంటే మీరు బయట నుండి మాట్లాడుతున్నాం, మేము లోపల నుంచి బయటకు వచ్చినాం, మేము మాకే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్నంత మాత్రాన కాదు కదా ప్రజలు కూడా డిసైడ్ చేసేది. ఇప్పుడు బయట ఉన్న సామాజిక పరిస్థితులు ఎట్లున్నాయి, నిజంగానే న్యాయ వ్యవస్థ ఉందనుకో, మొన్న సుప్రీంకోర్టు జడ్జి మీద చెప్పి స్థితి కూడా దిక్కులేదు. అంతేందుకు ఇదే మన రామచంద్రారెడ్డి రేపు సంస్కరణ సభ పెడుతున్నారు. ఆయన సుమారు 20 రోజులుగా న్యాయస్థానంలో పోరాటం చేసిండు తండ్రి శివన్ అక్కడ పెట్టి అబ్బాయి. కానీ ఇంతవరకు కూడా కనీసం రీపోస్ట్మార్టం ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జి ఏమన్నాడంటే పండుగ సెలవులు ఉన్నాయని చెప్పి పండుగ సెలవులు పక్క పెట్టేసిండు. ఒక డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు ఒక రీపోస్ట్మార్టం చేయడానికి ఆయన పండుగ జరుపుకోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు సపోజ్ ఒక జడ్జి ఉరిశిక్ష ఇస్తాడు, ఉరిశిక్ష ఇవ్వడానికి ఉరిశిక్ష జరిగే అమలు అయ్యేంత వరకు ఏమైనా సంబంధం ఉంటుందా? శిక్ష ఆర్డర్ ఇచ్చిపోతే ఇది చేస్తారు కదా. అట్లా కూడా వేయకుండా చెరువులన్నీ అయిపోయాక మళ్ళీ అప్పుడు చూస్తూ ఉంటాడు. ఇది న్యాయ వ్యవస్థలు అంటే ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇది కదా. ఇప్పుడు ఈయనను నమ్మకపోవడానికి ప్రజలు ఏంటంటే మీరు ఏదైతే 99% నమ్ముతున్నారు అంటున్నాను. నిజంగానే ప్రజలే ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయలేమంటే ఇట్లా చేసినాం అనుకో, మీరు ఆల్టర్నేట్ ఏమంటున్నారు చెప్పండి. పోనీ ప్రజలకు సమస్యలు లేవా? ప్రైవేటీకరణ అయితే లేదా? అది పని గంటలు పెరుగుతలేదా? ఆత్మహత్యలు పెరుగుతలేవా? రైతు ఆత్మహత్యలు జరుగుతలేవా? అన్ని సమస్యలు ఉన్నాయి కదా. మరి ఈ సమస్యలు కావాలంటే నిజంగానే మీరు అన్నట్టు మల్లోజుల వేణుగోపాల్ కానీ తక్కలపల్లి వాసురావు కానీ మీరు చెప్తున్న ఒక ఉద్యమ పందా ఏంటి చెప్పండి. ఓకే, ఖచ్చితంగా మీరు ఎన్నికలు అన్నానా అని చెప్పండి. లేదు ఎన్నికల్లో ఇప్పటివరకు చాలా మంది పోయారు కదా. మీరు పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికలు అంటే పార్లమెంట్ పందులతోటి అని చెప్పిన వాళ్ళే మీరు. మళ్ళీ ఇప్పుడు అదే పందులతోటి మీరు పోతారా? పోనీ అది కాకుండా ఇంకో మూడో దారి ఏమైనా ఉందా? అది చెప్పితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా. మీరు మొత్తంగా వెపన్స్ తోటి మొత్తం సరెండర్ అవ్వడం ఒకటైతే, రెండోది మీరు ఏదైతే ప్రత్యామ్నాయం అన్నారో విప్లవత్వం మీ దగ్గర ఉందన్నారో మీరు ఏం దారి చెప్తున్నారు ఇప్పుడు ప్రజలకు? మరి అది కదా ప్రశ్న. ఆ ప్రశ్న లేదు కాబట్టి మీరు ఇంకేదో మారిందని చెప్పి అనుమానాలు వస్తాయి కాబట్టి అనుమానాలుగా మాట్లాడతారు. పౌరకుల సంఘం మాట్లాడుతుందంటే ప్రజల వాయిస్గానే మాట్లాడుతుంది తప్ప ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఈ తతంగం స్టార్ట్ అయినప్పుడు జరిగిన ఎన్కౌంటర్లు కానీ లేకపోతే కిడ్నాప్లు కానీ అరెస్టులు కానీ వీటన్నిటి మీద వాళ్ళ పాత్ర ఉన్నదేమోనని ఒక అపోహ. లేదని చెప్పండి, అంతేగాని పౌరకుల సంఘం వాళ్ళు తానా అంటే తందాన అనడం లేకపోతే వాళ్ళు పరిధులు ఎంచుకుని ఇదంతా సరికాదు కదా. మేము చర్చలు అప్పుడు మాట్లాడతాం, ఎన్కౌంటర్లు అప్పుడు మాట్లాడతాం, మరి అప్పుడు నీకు గుర్తు రావాలి మా పరిధి ఏందో. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ప్రశ్నించేసరికి మా పరిధిగా వారికి వస్తారా మీరు? అట్లా కాదు కదా. మీరు పోతున్న వేలోపట ప్రజల్లో భాగంగా మేము కూడా ప్రశ్నించే రైట్ మాకు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమైనా డిమాండ్ చేస్తున్నారా మీరు? ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఆయన మిమ్మల్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు మీ నిజాయితీ మీ ఆచరణ అనేది. మీరు కోవర్ట్లా కాదు ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు డిసైడ్ అవుతారు. కానీ మీరు తానంటే తందానంటారు ఒకటి, తర్వాత పౌరక సంఘం పరిధిలో పనిచేయాలనే పదాలను వెనక్కి తీసుకోవాల్సిందే తక్కలపల్లి వాసుదేవ గారు. ఎందుకంటే ఇది చెప్తున్నాం కదా, ఈ ఉద్యమం ఈ రోజు నిన్ననో స్టార్ట్ అయింది కాదు, 50 ఏళ్ళుగా సాగుతుంది. చాలా వందలాది మంది సరెండర్ అయ్యారు. ఎవరు కూడా వెపన్స్ ఇవ్వలేదు. ఆ వెపన్స్ వల్ల ఆస్తి కాదనుకున్నారు. కానీ మీరు ఎట్లా అనుకున్నారు? పోనీ మొత్తంగా అందరూ షట్ డౌన్ చేసిండ్రంటేనేమో నిజంగా అనుకుందాం. కానీ కొంతమంది చేస్తున్నారని చెప్పినా నువ్వు కూడా ఇవాళ ఏమంటున్నావు? నేను విప్లవ పార్టీ పిలిస్తే మాట్లాడు అంటే విప్లవ పార్టీ ఉన్నట్టే కదా. ఆ విప్లవ పార్టీ దగ్గర నీ ఆయుధాలు అవసరం కదా. మరి నీ ఆయుధాలు తీసుకొని ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చినట్టు? ఓకే, ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చినట్టు నువ్వు సమాధానం చెప్పనంత కాలం నీ మీద చాలా అనుమానాలు ఉంటాయి. అది సరే, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణరావు గారు. థ్యాంక్ యూ. సో ఇది ఆశన్న గారి తక్కల్లపల్లి వాసుదేవరావు గారి వీడియో తర్వాత పౌర హక్కుల సంఘం నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి దీనికి మళ్ళీ వాసుదేవరావు గారు మళ్ళీ ఏం రియాక్షన్ ఆయన వైపు నుంచి ఏమొస్తుంది అన్నది చూద్దాం. మొత్తానికైతే అల్టిమేట్గా ప్రజల కోసం అందరూ పనిచేయాల్సిన బాధ్యతనైతే మర్చిపోకండి దయచేసి. సో ఆ దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, రకరకాల అభిప్రాయాలు, చాలా సెన్సిటివ్గా చాలా ఇదిగా మనం మాట్లాడాల్సిన అంశం ఇది. ఒకటైతే చాలా వాస్తవము, ఇప్పుడు మనం ఉన్న టెక్నాలజీ దీని పరంగా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. దాన్ని ఎవరు కాదనలేని విషయం. మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి అన్నది అన్ని సంఘాలు, నాయకులు, మేధావులంతా కలిసి కూర్చొని ఒక క్లారిటీకి వస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ రకంగా మనం వీళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటే సొల్యూషన్ కాదు, ఇంకా ఇది ఇష్యూ పెద్దదవుతుంది.
రాజ్యానికి మనము ఆయుధంగా మారే అవకాశం ఉంది. అందులో భాగంగానే వాళ్ళు 5 నెలలుగా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం అసలు ససేమిర్ అంటున్నారు. ఎందుకంటే తన దగ్గర సాంకేతిక కావచ్చు, ఆయుధ సంపత్తి కావచ్చు, బలగాలు నేను అచ్చయ్యగలను, నిర్మూలించగలను ఒక ధైర్యంతో చేస్తున్నారు. కానీ అది ప్రజాసంఘంలో సరైనది కాదని పౌరకుల సంఘం ఇప్పటికీ చెప్తుంది. అంటే ఏ ఉద్యమమైనా చర్చల ద్వారా పరిష్కరిస్తే దానికి ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది. లేదు నేను హత్యలు చేసి నిర్మూలిస్తానంటే అది ఎప్పుడైనా సరే నిర్మూలించినంత మాత్రాన అది నిర్మూలించబడదు. ఎందుకంటే భగత్ సింగ్ ఉరి చేసిండ్రు, ఆయన అయ్యేవన్నా అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.